కొద్దిసేపటి క్రితమే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులతోని చర్చలు జరిగారు. దాని సారాంశం ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమైంది చర్చల సారాంశం ఏంటి బ్రదర్? ఈరోజు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది. గతంలో ఏదైతే సీఎం గారు చెప్పి మీరు చర్చలకు రండి, మీ విషయాన్ని చర్చలతో పరిష్కరించుకోండి అని చెప్పి ఈరోజు చర్చలు జరపడం జరిగింది. గ్రూప్ 2కు సంబంధించి వాయిదాకు సంబంధించిన డిస్కషన్ ఈరోజు జరిగింది. దాని మీద గవర్నమెంట్ 24 అవర్స్లో నిర్ణయం తీసుకొని సానుకూల నిర్ణయం చెప్తుంది. అదేవిధంగా మేము గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి పెంచాలని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడతానని ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఈరోజు చర్చలలో ఆశాజనకంగా జరిగింది. చెప్పండి బ్రదర్, అంటే ప్రభుత్వం చెప్పిన దాని మీద నమ్మకం ఉన్నదా? ఇట్లా చర్చలు సఫలమైన అనుకోవచ్చా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేము చేసిన డిమాండ్లు గ్రూప్ 1లో 1:100 చేయాలని, గ్రూప్ 2లో పోస్టులు పెంచి గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో పెట్టాలని, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలని మేము డిమాండ్ చేశాము. అయితే కిరణ్ కుమార్ సార్ ఏమన్నారంటే అన్ని ప్రాబ్లమ్ తీసుకొచ్చి ఒకటే దగ్గర పెడితే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ కాదు, ఇప్పుడు ఉన్నదాన్ని ఒకదాన్ని మాత్రమే మేము సాల్వ్ చేయగలుగుతామని చెప్పారు వాళ్ళు. సరే ఏదో ఒకటైనా కానీ మాకు ఏది గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఒకటే సానుకూలంగా ఏంటంటే గ్రూప్ 2 ఒకటే పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది, కానీ దాంట్లో పోస్టులు పెంచే అవకాశం అయితే కనబడట్లేదు మాకు. పోస్టులు పెంచి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది కదా. వాళ్ళు పోస్టులు పెంచితే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని వాళ్ళే చెప్పారు. సరే మేమేం చెప్పినామంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది కదా, మరి దాన్ని గ్రూప్ పోస్టులు పెంచి మరి కొత్తగా నోటిఫికేషన్ మీరే ఇచ్చింది కదా, మరి దానికి రాని ఇష్యూస్లు దీనికి ఎందుకు వస్తాయి? మీరు దీన్ని కూడా ఆలోచించి గ్రూప్ 2లో పోస్టులు పెంచి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని మేము డిమాండ్ చేసాం. అంటే మేడం, సానుకూల ప్రకటన వస్తుందా? మీకు ఎలా అనిపించింది చర్చలకు సంబంధించి? మేమైతే ఇప్పుడు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం సార్. చర్చలు అంటే ప్రభుత్వంతో మాకు చర్చలు, చామల ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వచ్చి మాతో మాట్లాడారు. సో నిరుద్యోగుల తరపున ఇష్యూ జెన్యున్గా ఉంది కాబట్టి సానుకూలంగా స్పందించి 24 అవర్స్లో మాకు వెబ్ నోట్ ఇస్తా అని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. ప్రత్యేకంగా ప్రభుత్వానికి అయితే మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా స్పందిస్తే ఎవరం కూడా నిరుద్యోగులం రోడ్లు ఎక్కం. కాబట్టి మా తరపున మీరు ఎవరైతే రిప్రజెంటేటివ్గా వచ్చారో వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సంజీవ్ అన్నకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నో నిరసనల తర్వాత, ఎన్నో ధర్నాల తర్వాత, ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్షల తర్వాత ఫైనల్లీ మమ్మల్ని చర్చకు పిలవడం జరిగింది. సో ఇట్లాంటివి మళ్ళీ నిరాహార దీక్షలు, ధర్నాలు చేసే అవకాశం నిరుద్యోగులకు కల్పించొద్దు అని అంటే డెమోక్రసీలో డిస్కషన్, డెలిబరేషన్ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఎటువంటి స్టూడెంట్కి కూడా మానసిక ఒత్తిడికి లోన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో గ్రూప్ 2, 3 పోస్టులు ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేసి డిసెంబర్లో కండక్ట్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం పైన ప్రభుత్వం అంటే సానుకూలంగా స్పందించింది. కాకపోతే పోస్టుల విషయం ఏదైతే ఉందో పెంచడం అనేది దాని మీద అంత క్లారిటీ ఇవ్వలేదు. సో దాన్ని కూడా సీరియస్గానే కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, ఇది లైట్ తీసుకోవద్దు. ఎంతోమంది నిరుద్యోగులు దీనిపైన ఆధారపడి ఉన్నారు. ఈ పోస్ట్ వస్తే ఎంతోమంది బాగుపడుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ని మంచి చూసుకోవాలని ఒక స్ట్రాంగ్ ఎజెండాతో ముందుకు వచ్చినారు. సో మీరు పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయాలి, పోస్ట్పోన్ కూడా చేయాలి, అందరికీ అవకాశం కల్పించాలి. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరాహార దీక్షల తర్వాత ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందరినీ నిరుద్యోగులను చర్చలకు పిలవడం జరిగింది. కానీ గత నెల నుంచి ఏం చెప్తున్నారో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా మళ్ళీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు అయితే ఒక క్లారిటీ డిసిషన్ అయితే తీసుకోలేదు. మేము ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో పోస్ట్పోన్ చేయాలి, డిసెంబర్ వరకు డేట్ ఇవ్వాలని చెప్పినాము. అయినా కూడా గ్రూప్ 2 అయితే పోస్ట్పోన్ చేస్తామని అయితే ఒక చర్చ అయితే జరిగింది. కాకపోతే మేము మళ్ళీ తర్వాత పోయి చర్చించి మీకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు చర్చలకు సంబంధించి పోస్టులు పెంచుతారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? మీకు ఏది క్లారిటీ ఇచ్చారు? మాకైతే పోస్ట్పోన్ చేస్తాం అనేది క్లారిటీ ఇచ్చారు. పోస్టులు పెంచడం మీద మాత్రం క్లారిటీ లేదు. గత 2 నెలల నుంచి ఏం చెప్తున్నారో అదే జరిగింది.
గత 2 నెలల నుంచి కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని చెప్తున్నారు. అదే చర్చ జరిగింది తప్ప పోస్టులు పెంచడం మీద క్లారిటీ లేదు. గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు మెంటల్గా చాలా టార్చర్ ఫేస్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మాటల వల్ల కానీ మిగతా వాళ్ళ విషయాల వల్ల కానీ ఈ రోజు కూడా ఒక క్లియర్గా ఈరోజు మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము పక్కా అనేది మాత్రం నిర్ణయం అయితే తీసుకోలేదన్న. ఇది మాత్రం మేము నిజంగా కొంచెం బాధపడుతున్నాము. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 24 గంటలలో మాకు వెబ్ నోటీస్తేనే మేము నమ్ముతాము, లేదంటే మాత్రం మేము నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఓన్లీ పోస్ట్ పోన్ చేసి పోస్టులు పెంచబోతే భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలి. ఎందుకంటే మేము మా సొంతంగా అడిగే డిమాండ్ కాదు. మీరే 2000 పోస్టులు పెంచుతా ఉన్నారు గ్రూప్ 2లో, మీరే గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచుతా ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా పోస్టుల పెంపు వైపు మాత్రం జరగలేదు. గత 2 నెలల నుంచి మేము పోస్ట్ పోన్ కోసం కొట్లాడుతున్నాం. గత 2 నెలల నుంచి మేము పోస్టులు పెంచమని కొట్లాడుతున్నాం. కానీ ఈరోజు కనీసం ఓన్లీ ఆ పోస్ట్ పోన్ అనేదే చర్చ జరిగింది, కానీ పోస్టులు పెంచుతాం అనేది మాత్రం ఏ ఒక్కరు చెప్పట్లేరన్న. ఇది నిజం. ఎన్ని పోస్టులు పెంచుతారా, పోస్ట్ పోన్ చేస్తారా? ఏం క్లారిటీ ఇచ్చింది వాళ్ళ చర్చలలో? గుళ్ళోకి అయితే ఇన్ని రోజులు అయితే దేవుడు ఆశీర్వదించినా కానీ పూజారులు పిలవనట్టు, గేట్లు తీయనట్టు ఈరోజు అయితే పూజారులు అయితే మొన్న నుంచి అయితే పిలుస్తున్నారు. అక్షింతలు అయితే వేసిర్రు. 24 గంటల తర్వాత అవి అక్షింతలో గన్నేట్రాల్లో తెలుస్తాయి. అక్షింతలు అయితేనేమో ఆనందంగా ఉంటాం, గన్నేట్రాళ్ళు అయితేనేమో సస్తాం. ఇంకంతే 24 గంటల వరకు ఎదురు చూడాలి. అంటే వాళ్ళు ఇప్పటికీ చెప్తారు ప్రభుత్వం వెనకాల, అంటే మళ్ళీ ప్రతిపక్షాలు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళకి ఇలా అర్థమయ్యేటట్టు చెప్పినాం, వాళ్ళు కన్విన్స్ అయిందని చెప్పేసి బల్మూరు వెంకట్ చెప్తున్నాడు. కన్విన్స్ అయినరా? ఇప్పటికీ ఈ ధోరణి చేయబట్టే ఇందాక వచ్చింది. ఇప్పుడు నిజమైన ఆకాంక్షలు ఉన్నప్పుడు చేసినప్పుడు ప్రతిపక్షాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సహకారం ఇస్తూనే ఉంటారు ఎవళ్ళున్నా. మరి పోయినసారి మీరు ఇవ్వలేదా సహకారాలు? ఎవడో ఒకటి పోతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దానికి ఉన్నటువంటి వీళ్ళు అడిగే డిమాండ్ వాస్తవం కాదని చేసుకోవాలి. ఊరికే వాడున్నాడు వీడున్నాడు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటే మీరు చేయరా? ఇలా నీట్ ఎగ్జామ్ మరి మీరు చేసిరని బీజేపీ వాళ్ళు దాని గురించి చుట్టే భీష్మించుకొని కూర్చున్నారా? మీరు కూడా ఇలా దేశంలో ప్రతిపక్షమే కదా, మీరు అధికార పక్షం కాదు కదా. ఆడనైతేనే మీరు చేస్తేనేమో మంచి, ఆడనైతేనేమో మోడేమో దిగి రావాలి, ఈడనైతే మీరు దిగిరారా? మీరు చేసేదేమో సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. ఈ వ్యభిచారం సంసారం మాటలు మాట్లాడకుండా చక్కగా తలంచుకొని మేము చేసినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చిత్తశుద్ధిగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, మీరు ఎలక్షన్లప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ డిమాండ్లు, మీరు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీతో ఇచ్చినట్టు యూత్ డిక్లరేషన్, వాటిని అడిగినాం. కొత్త ఏం తీయలేదు, కొత్త కోరికలు అడగలేదు. ఓన్లీ పోస్టులు పెంచి పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక పోస్టులు పెంచకుండా చేస్తే మాత్రం ఇక మళ్ళీ రోడ్లు ఎక్కేదే ఉంటుంది వాస్తవం. ఎందుకు ఇక మళ్ళీ పోస్టులు పెంచకుండా ఇంతగానం అడుక్కున్నది? ఇప్పుడు బువ్వ పెట్టి బువ్వల కూర అయినట్టే ఉంటుంది. ఇది ఇక బువ్వ పెడితే బువ్వడన్నా తింటాడు, కూర లేకుండా కనీసం గంజి నీళ్ళు పోసినా ఓడన్నా తింటాడు కడుపుకు. గంజి నీళ్ళు అంటే కొన్ని పోస్టులు పెంచినా అంతో ఇంత తృప్తి ఉంటుంది. అంటే దాదాపు గవర్నమెంట్ ఎలాంటి అంటే నిరుద్యోగులకు సంబంధించి ఏదో ఒకటి సచివన్ పెళ్లికి వచ్చిందే కట్నం అనే తరికా ఉందని చెప్పేసి కొంత నిరుద్యోగులు కూడా చెప్తున్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులు ఉన్నారా? కనీసం పోస్ట్ పోన్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, కొందరు అట్లనే మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు అందాక తీసుకొచ్చిర్రు, ఇక అంతే నాంచి ఏంటంటే ఇక చాలా ఇంకా అడుక్కునేటానికి ఏం లేదు. 4-5 ఇండ్లు తిరిగినాక 10వ ఇంటికి అడిగిపోయినాక వాడు పాస్ బువ్వ పెట్టిన సాలరని ఆడటం నిర్ణయానికి వస్తాడో మా పరిస్థితి కూడా గంతే వచ్చింది. ఇప్పుడు అట్లా వచ్చారు, చాలా మంది వచ్చారు. కానీ అదే ఫైనల్కి కావద్దు, అదే నైరాశ్యంలోకి పోవద్దు. మనం కొట్లాడదాం ఖచ్చితంగా. పోస్టులు పెరగకుండా పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోస్టులు పెరిగేంత వరకు ఊకునేదే లేదు. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళు చేసిన మాల్ ప్రాక్టీస్లకు దానికి కనుక వాళ్ళకి కనుక రద్దు చేస్తే ఎన్నికలు అప్పుడు ఎట్టుంటుంది? గెలిచినామని చెప్పేసి నెక్స్ట్ డే రద్దు చేస్తే ఎట్టుంటుంది? ఈరోజు పోస్టులు పెంచుతామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి రేపు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే గంతే ఉంటుంది. మీటింగ్లో పోస్టులు పెంచడానికి సంబంధించి లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్లు ఉన్నారు. మీకేమో లీగల్ ఇష్యూస్ ఏమంటారు? వాళ్ళు ఏది నిజం? అసలు లీగల్ ఇష్యూస్ ఏది నిజం? లీగల్ ఇష్యూస్ అనేది ఏది లేదు. ఆడలేక మధ్యలో మంచిగా లేదు అన్నట్టుంది అంతే. వాళ్ళు ఇయ్యదలుచుకోలేదు. వాళ్ళకి ఏకైక లక్ష్యం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ముంగడ కనిపిస్తున్నది. దానికి కూడా కొంతవరకు వాళ్ళని కన్విన్స్ చేసినాం. వాళ్ళైతే మొదటి వరకు అయితే అదే రిజిడిటీగా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ అని. మేమేమంటున్నామంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోరి, అన్నో కొన్నో పెంచును అన్నాం. మీరు గిందాక అడిగినట్టే ఇప్పుడు ఏంటంటే అన్నో కొన్ని కాదు, కొంతమంది అయితే పోస్ట్ పోన్ చేసిన సాలరీ అన్న కాడికి వచ్చారు. ఎందుకంటే 2 నెలల సంది ఇదే తంతు కదా, చదువుకోకుండా పోస్టులు పెరిగితే కొట్లాడితే పోయేదేం లేదు. రానన్న తెలంగాణ వచ్చింది, పోస్టులు పెరగవా? మన చేతులు ఉన్నాయి. మనం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అని గద్దె దింపకుంటే మనమే గద్దె దింపినాం కదా అన్నటువంటి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి కొట్లాడిర్రు. ఇక లాస్ట్కి ఏమైందంటే ఇక ఎగ్జామ్స్ 1 by 1 వస్తున్నాయి. నిన్న 4 హాల్ టికెట్ ఇచ్చిర్రు. ఈరోజు మళ్ళీ ఇటునే చేసేసి వెళ్ళి 4 టికెట్లు పెట్టింది అనుకో, అసలు అక్కడ కాకి అధికారి
ఉన్నాడు. కాకి అధికారికి అన్నీ తెలుసు. ఏ బొక్కలు ఏం పెట్టాలనో, ఎక్కడ ఏం పెట్టాలనో, ఎవడు ఏం చేసిండో తీసుకొని రావాలనేది ఉంది. అసలే ఇప్పుడు చట్టాలు మారినాయి అంటున్నారు. ఇలాంటి భయభ్రాంతులకు వస్తున్నాయి కాబట్టి పోరగాళ్ళు కూడా ఏంటంటే ఈ ఇంటికాడ నుంచి తల్లిదండ్రుల నుండి ప్రెషర్ వస్తున్నది కాబట్టి అలాంటి వాళ్ళని కొంతమందిని చూసుకొని ఇక మేము పోస్టులు పెంచకున్నా కానీ ఏం కాదు ఆగుతారు అనుకున్నారు. మొన్నటి వరకు ఈ ఉద్యమమే లేదనుకున్నారు. ఉద్యమం వచ్చింది. ఇది రగిలినాక ఏమి ఆగదు. ఖచ్చితంగా పోస్టులు పెరిగేంత వరకు మా పోరాటం ఉంటూనే ఉంటుంది. ఇవాళ ప్రధానంగా గతంలో ఒక 3 రోజుల క్రితము ప్రభుత్వం దగ్గర చొరవ తీసుకొని ఈ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు లక్షల మంది జీవితాలు సంబంధించిన అంశం కాబట్టి ఎక్కడనొక్కడ చర్చలు జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలనేది మేము ఏదైతే ప్రపోజల్ పెట్టామో 3 రోజుల క్రితమే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రభుత్వ ప్రతినిధిగా మా దగ్గరికి పంపించడం, నిరుద్యోగులందరం ఆ రోజు కూర్చొని మా డిమాండ్లను పెట్టడం జరిగింది. ప్రధానంగా డిమాండ్లు గ్రూప్ 1:100, గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేయాలనేది. ఈ 2 డిమాండ్లు పెంచుతూ వారి ముందు పెడుతూ డిఎస్సిని కూడా పోస్ట్పోన్ చేయాలని పెట్టినాం. అయితే దాని మీద మళ్ళా మధ్యన మల్లు రవి గారు, అదే మాదిరిగా బీర్లైలయ్య గారు వీళ్ళు కూడా 2వ రోజుకు మా సంప్రదింపులకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట డిఎస్సికి సంబంధించి మేము గతంలో 6,000 పోస్టులు ఉంటే 11,000 పోస్టులు చేసినాం. ఆల్రెడీగా టెట్లోకి అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు డిఎస్సి పోస్ట్పోన్ చేస్తే ఈ విద్యా సంవత్సరం తండాలగూడాల్లో విద్యా సంస్థలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. డిఎస్సి అయితే పోస్ట్పోన్ చేయడం కుదరదు. కానీ గ్రూప్ 2 సంబంధించి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుందిగా మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోబోతామని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సీఎం గారికి నిన్న వారు చెప్పడం జరిగిందని చెప్పేసి మా ముందు చెప్పడం జరిగింది. ఇవాళ మేము అడిగినాం గ్రూప్ 2ను పెంచి పోస్ట్పోన్ చేయండి అని. వారు అదే అంశాన్ని మా ముందు ప్రస్తావిస్తూ గ్రూప్ 2ను వాయిదా వేసే అంశంలో పెంచడానికి గల అసాధ్యాలు లీగల్ సంబంధించిన అంశాల్లో మేము ముఖ్యమంత్రి గారి దగ్గరగా ప్రస్తావించడం పరిశీలిస్తామని చెప్పినారు. టీజీపీఎస్సీ 24 గంటల్లో వెబ్ నోట్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. మేము గ్రూప్ 2 పెంచమని ఈ ప్రభుత్వానికి ఎందుకు డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు 783 పోస్టులు అంటే పెద్ద పోస్టులే కాదనట్లేదు. ఎందుకు పెంచమని చెప్తున్నాం అంటే మీరు చూడండి, ఇక్కడ అంతా జోన్లో మొత్తం బీసీలకు సంబంధించి మరీ అన్యాయము 0000000000000 ఎక్కడ కూడా ఒక పోస్ట్ లేదు. దీనికి సంబంధించి ఒక్క పోస్టు బీసీలకు లేనప్పుడు ఒక చార్మినార్ జోన్లో మాత్రమే ఒకటే ఒక పోస్ట్ ఉన్నది. మిగతా జోన్లో బీసీలకు ఒక్క పోస్ట్ కూడా లేదు. అంటే మరి బీసీల ఆఫీసర్లు కావద్దా? వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రకులాల పేదలు, మైనార్టీలు, పిఎస్సీలు అందరికీ లాభం జరగాలని కదా ఈ నోటిఫికేషన్. సో ఈ పోస్టు పెంచితే ఈ రోస్టర్లో బీసీలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జోన్ల సిస్టంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద కనీసం పోస్టు పెంచితే మీరు ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళకు పోస్టు పెంచితే బీసీలకు కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కనీసం కొంత గొప్ప. ఇంకో మాట ఏం చెప్పినాం, గ్రూప్ 1కు పోస్టు పెంచింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం కంటే 60 సీట్లు పెంచి 60 ఎక్కువ పెంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. డిఎస్సికి పెంచింది. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమైనా అన్యాయం చేసింది. అందుకని గ్రూప్ 2ను పెంచితే బీసీలకు కూడా వాళ్ళకు మిగతా జోన్లలో బీసీలకు అవకాశం వస్తుంది. లేకపోతే బీసీలు అంతా అన్యాయం అవుతారు. మొత్తం చార్మినార్ జోన్ తప్ప మిగతా ఏ జోన్ చూసుకున్నా ఒక్కరు బీసీలకు లాభం జరిగే పరిస్థితి లేదు. చార్మినార్ జోన్ అంటేనే నథింగ్ బట్ ఆంధ్ర పిల్లలందరూ 10 సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ అయిపోతారు. అంటే తెలంగాణ బిడ్డలందరికీ అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలో ఉన్నటువంటి బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 2ను పెంచి పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. మేము ఆ ప్రపోజల్ పెడితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిన్న వారితో ప్రభుత్వం పంపించిన ప్రతినిధులతోటి మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా వారు చేసినటువంటి సూచన ఏదైతే డిమాండ్ ఉందో సానుకూలంగా స్పందిస్తామని మాట ఇచ్చినారు. వెబ్ నోటు 24 గంటల్లో ఇస్తామని చెప్పినారు. మరి పోస్ట్పోన్ చేస్తూ పెంచాలనే డిమాండ్ను ఏ మేరకు ప్రభుత్వం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు. అయితే గత 5-6 రోజుల నుంచి చర్చల్లో జరిగిన సారాంశం ఏంటంటే, అంతకుముందు ఒక 4 రోజుల ముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టే 18వ తారీఖుల్లా మీకు ఏదో విషయం చెప్తానని జవాబుదారీగా ఇవాళ వచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ వచ్చి ఏం చెప్పారంటే 24 అవర్స్ అన్నారు. 24 అవర్స్లో బరాబర్ పోస్టులు పెరుగుతాయి, పోస్ట్పోన్ అవుతుందన్నారు. 24 అవర్స్లో మీకు ఇంకోసారి మీ మాట, ఎందుకంటే మీరు ఒక నిజాయితీగా కనిపించే నాయకులు, ఉన్న నాయకులు అంతో కొంత బెటర్ మీరే. మా సమస్య మీ వరకు తీసుకొచ్చిన సంజీవ్ నాయక్ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. దయచేసి ఈ 24 అవర్స్లో మేము వెయిట్ చేస్తాం బరాబరు, కానీ పోస్టు బరాబర్ పెంచండి. మీరు కూడా అన్నారు పోస్టులు పెరుగుతాయి, ఆ సారాంశం అదేగా అన్నారు. దయచేసి పోస్టులు పెంచుతాయి. పోస్టులు పెంచని పరీక్షలో 2 రోజుల్లో కార్యాచరణ మొదలు పెడతాము. కార్యాచరణ ఏంటంటే చలో ఢిల్లీ కానీ చలో ఓయనాడు కానీ పెట్టుకుంటాము. దయచేసి పోస్టులు పెంచండి అని కోరుతున్నాము. సాటిస్ఫై ఉన్నారా మీరు? ఈ చర్చల సారాంశం కంటే ముందు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనకు యూట్యూబ్ ఛానల్లో ఒక బిడ్డ బుడిబుడి అడుగులు వేసినప్పుడు తల్లి ఎలా తోడైద్దో
మాకు ఈ గ్రూప్ 2 యొక్క జరిగే ఈ పోరాటంలో ప్రతి యూట్యూబ్ ఛానల్ మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సారాంశం బయటికి వెళ్ళనీకి ప్రధానంగా వాళ్ళు మాత్రమే కారకులయ్యారు. దాని తర్వాత ఏంటిదంటే ఈ ప్రధానంగా మా గ్రూప్ 2 సమస్యని మేము రోడ్ల మీదకి ఎక్కినప్పుడు ఎవరితో చెప్పాలి, ఏం చెప్పాలో మాకు తెలియనప్పుడు మాకు దారిగా అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మాకు బుక్కే సంజీవ్ నాయక్ గారు. ఎందుకంటే వాళ్ళు మా మధ్యలో ఉండి అరే సమస్య అయితే వాస్తవ ధోరణి ఉంది, దాన్ని వాళ్ళు పొలిటికల్గా మాట్లాడుతూ ఉన్నారు అధికార పక్షం, ఇది కాదు వాస్తవ ధోరణి వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు, ఇది డైవర్ట్ అవుతూ ఉందని చెప్పేసి వాళ్ళు దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ యొక్క ప్రయత్నం చేసి మధ్యలోగా రిప్రజెంటేటివ్గా ఒక నిరుద్యోగికి ఉండి గవర్నమెంట్తో మాట్లాడడం వల్ల ఒక చర్చకు రావడం జరిగింది. ఆ చర్చ మొదటిసారి వచ్చినప్పుడు ఏంటంటే మా ప్రధానమైన సమస్యలు వాళ్ళకి వినిపించడం జరిగింది. ఆ వినిపించడం జరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు వెళ్ళారు. 2 days బ్యాక్ జరిగిన చర్చకి ఈరోజు మళ్ళీ రెండోసారి చర్చకు వచ్చాము. అప్పుడు మాకు ఏంటిదంటే ఈ చర్చలో ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉన్నారో ఎంపీ గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారు. వాళ్ళు మా యొక్క ప్రధానమైన సమస్యలు ఏమున్నాయో కరెక్ట్గా అక్కడ వెళ్ళి రిప్రజెంట్ చేయడం వల్ల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. కానీ ఈ సానుకూల స్పందనతో మేము ఆగిపోము. ఎందుకంటే మాకు గ్రూప్ 2 ఎక్స్టెండ్ చేయడం వల్ల మాకు లాభం జరగట్లేదు. ఏంటిదంటే మేము పోస్టులు పెంచి ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే పోస్ట్పోన్ అనేది 100% అయ్యిద్ది, అందులో ఏంటిదంటే 24 hours వెబ్ నోట్ వస్తుంది అంటున్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా మాకు పోస్టులు యాడ్ అవ్వాలని చెప్పేసి మేము మళ్ళీ ఈరోజు కూడా చెప్పాము. అది యాడ్ అయితేనే మాకు తగిన న్యాయం జరుగుతుంది. లేకపోతే దానివల్ల ఏంటిదంటే పెరిగినా కూడా మాకు అంటే డేస్ పెరిగినా కూడా మాకు వచ్చే లాభం ఏమీ లేదు ఎక్కువగా. సో ఈరోజు వాళ్ళు స్పందించిన దానికి కొంచెం ఎంతో కొంత రిలాక్సేషన్ అంతే మాత్రమే, కానీ పూర్తిగా ఇది మాకు స్వాంతన కాదు. ఎందుకంటే ఈ పోరాటానికి పెరిగితేనే లాభం. మళ్ళీ ఎందుకంటే మేము గతం నుండి ఒక 2-3 సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే నోటిఫికేషన్ గురించి ఆగి ఉన్నాము. అంటే గతంలో గత గవర్నమెంట్లో రాసి ఉంటే అయిపోయేది, కానీ ఇది డిలే అవ్వడం వల్ల మాకు యాడ్ చేస్తేనే లాభం. కాబట్టి ఈరోజు మాకు జరిగిన ప్రధానంగా ఉన్న డిమాండ్లను వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి దాని గురించి 24 hours వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఎలా వస్తుందో చూస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీనికి కంటిన్యూ ఏంటంటే మా యొక్క రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటిది దాని మీద చాలా కుట్ర జరుగుతూ ఉంది. 10% రిజర్వేషన్ని తీసేసి ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగానే 6%గానే ఇద్దామనేటువంటిది కోర్టులో చాలా 5-6 కేసెస్ అనేటువంటివి కూడా దాని మీద వేశారు. సో 10% రిజర్వేషన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తీసేయడానికి వీల్లేదు. ఆ రిజర్వేషన్ని ఎవరైనా ముట్టుకోవాలనుకుంటే దాని యొక్క తీవ్రత అనేటువంటిది భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, ఎస్టీ రిజర్వేషన్ జోలికి మాత్రం ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు. ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటిది అసలు తీసేద్దామనేటువంటి ఆలోచన వచ్చినా కానీ మేమందరం ఎస్టీ వాళ్ళమందరం 1,00,000 మందితో సరూర్ నగర్లో కూడా మొత్తం బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధం అవుతాము. లేని పక్షంలో మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికైతే చర్చలు కంప్లీట్ అయ్యాయి. నిరుద్యోగులు కూడా వాళ్ళ వాయిస్ గట్టిగానే వినిపించారని చెప్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి పోస్ట్పోన్తో పాటు పోస్టులు కూడా పెరగాలని చెప్పేసి నిరుద్యోగుల పక్క ప్రభుత్వం మాత్రం పోస్టులు పెరగడం దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా ఓన్లీ పోస్ట్పోన్ మాత్రం సంబంధించి ఖచ్చితంగా మీరు 24 గంటల్లో వెబ్ నోట్ ఇస్తాం, దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ వింటారని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చూద్దాం 24 గంటల్లో వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత పోస్టులు పెంచకపోతే వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా గట్టిగానే ఉంటుందని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం 24 గంటల్లో మనం నిరుద్యోగులు వేచి చూసే పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజులు కొట్లాడడం